నువ్వు నాకు ఏ మాత్రం అర్థం కావట్లేదు. ఇందాకేమో ఆ అమ్మాయి బాగుండాలని ప్రేయర్ చేస్తున్నాను, అందుకే హ్యాపీగా ఉంటుంది, ఆ అమ్మాయి బాగుండాలి, ఎవరిని చేసుకున్నా బాగుండాలనే కోరుకుంటానన్నావు. ఇప్పుడేమో కుక్కబట్టి ఏడుస్తావు, గుర్తు పెట్టుకో. ఏంటి అసలు నువ్వు ఒక్క కాన్స్టెంట్ గా లేవు తెలుసా ఒక్క డెసిషన్ మీద? నేను చెప్పేది అర్థమవుతుందా? నాకు అర్థమైంది. నేను ఇప్పుడు ఏమన్నా నాకు సంతోషంగా ఉంది లేదని లేదు, నన్ను మోసం చేసి ఏదో ఒక రోజు మనశ్శాంతి కనిపించినప్పుడు అప్పుడు ఏడుస్తుంది, అవును ఇట్లా నేను చేసింది కరెక్ట్ అన్న కనిపించినప్పుడు కదా. కనిపిస్తది. ఇప్పుడు నువ్వు బాగుపడు, ఆ అమ్మాయి గురించి తర్వాత. కర్మ అనేది వదులుతుందా? ఇక్కడ కర్మ అంత మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నిన్ను వదిలేసి వేరే వాడిని చూసుకుని వెళ్ళిపోలేదు ఆ అమ్మాయి. పేరెంట్స్ కోసం వద్దు, సెట్ అవ్వదని క్లియర్ గా చెప్పింది. ఆ అమ్మాయి బానే ఉంది, క్లియర్. నువ్వే స్టక్ అయ్యి ఇక్కడ కూర్చున్నావు. అదే కదా, ఆ పిల్ల కానీ నా లైఫ్లో ఉంటే ఈ పట్టుకుని ఈజీగా 140K కొట్టేస్తుంటే ఇంకొక 40K ఫాలోవర్స్ ఎక్కువ తెచ్చుకునే కెపాసిటీ నాకు ఉంది. ఓహో, అంటే ఇప్పుడు నువ్వు చేసే కంటెంట్ అంతా స్క్రిప్ట్ ఆపిల్లేస్తుందా నీకు? అట్లనే కాదు మరి ఇంకేంటి, ఆపిల్ ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి? నీ ఫ్రేమ్ లో ఆ పిల్ల కనిపిస్తుందా పోనీ? ఆ పిల్ల జరగడం 1 month వీడియోస్ తీయలేదు సార్. ఇంకా